గోదావరి జలాల సాధన కోసం 2005 సంవత్సరంలో దాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అనేది గత పాలకులు కానీ ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆయకట్టులో ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు అందకుండా మూడోసారి డిజైన్ మార్చి ఈ జిల్లాకు నష్టం జరిగే విధంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కూడా సరైనది కాదు. అంతకుముందు మొదటిసారి కానీ రెండోసారి కానీ అప్పటికే డిజైన్ మార్చి తర్వాత ఎస్టిమేట్స్ కాస్ట్ కూడా పెంచి 2 పేర్లతో ఉన్నటువంటి ప్రాజెక్టుని సీతారాం ప్రాజెక్టుగా మార్చి ఆ రకంగా కొన్న నిధులు కేటాయించి కొన్ని పనులు ప్రధానమైనటువంటి కాలువ కొన్ని పనులన్నీ చేయటం అనేది జరిగింది. కానీ ఎక్కడి పనులు అక్కడనే నిలుస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం ప్రజలు కోరుకునేది ఏంటంటే గతంలో తీసుకున్నటువంటి డిజైన్ ప్రకారంగానే ఈ జిల్లాకు ముందు న్యాయం జరగాలి. ఈ జిల్లాకు నీళ్ళు లేకుండా కిందికి తీసుకెళ్లటం అనేది అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ జిల్లా రైతాంగం ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ జిల్లాకి ఇవ్వవలసినటువంటి 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తూ ఈ జిల్లా యొక్క అవసరాలు తీర్చుతూ అదనంగా ఏమన్నా నీళ్ళు వస్తే తర్వాత ఏంటంటే ఇంకా దాని యొక్క కెపాసిటీ పెంచినట్టయితే అప్పుడు కిందికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇక్కడ వీళ్ళకి అన్యాయం చేసి మరి ఇంకే ప్రాంతానికి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేయడం సరైనది కాదు. రెండోది, ఈ ప్రాజెక్ట్ అనేది ఓ రకంగా చెప్పాలంటే చాలా మంచి ప్రాజెక్ట్. ఇది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూడా మంచి ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడూ కూడా నీళ్లు అక్కడ పుష్కలంగా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అందుకని ఈ ప్రాజెక్టుని ఎప్పుడో టేకప్ చేయాలి. కొన్ని దశాబ్దాలు అవుతున్నా మరి దీన్ని పట్టించుకోకపోవటం, ప్రారంభించిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మరి జిల్లా ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం. దీంతో పాటు ఏంటంటే 2-3 రిజర్వాయర్లు కూడా తీసుకోవాలి. ఒక్క రిజర్వాయర్ కూడా పెట్టలే. రిజర్వాయర్లు 2-3 తీసుకున్నట్టయితే నీళ్లు లేనటువంటి టైంలో ఆ రిజర్వాయర్ల నుంచి కూడా నీళ్లు తీసుకొని వాడుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ కూడా 600 నుంచి 800 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తూ ఉన్నది. బడ్జెట్ కేటాయిస్తారు కానీ ఆ కేటాయించిన బడ్జెట్ కూడా మరి పూర్తిగా అందించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పేరుకే చూపిస్తున్నారు పేపర్ మీద బడ్జెట్లో, కానీ ఏంటంటే ఆచరణలో మాత్రం నిధులు కేటాయించడం లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు అవసరం ఉన్నటువంటి నిధులు యుద్ధ ప్రాతిపదికన కేటాయించి ఈ జిల్లా ప్రజలు కోరుతున్నటువంటి ప్రకారంగా ఆ మొదటి ప్లాన్ కానీ రెండో ప్లాన్ ప్రకారంగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. భూసేకరణకు కావలసినటువంటి నిధులు కూడా కేటాయించాలి. మెయిన్ కెనాలు 80-90% పూర్తయిందన్నారు. దాంతోపాటు మిగతా కెనాల్స్ కానీ తర్వాత మిగతా పనులు కూడా పూర్తి చేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగానికి ప్రజలకు నీళ్ళు అందించాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ మరి కొత్తగూడెంలో పెద్ద ఎత్తున రైతులతోటి ప్రజలతో ర్యాలీ జరిపి ఈ సదస్సు జరపడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే. మరి 3 మంత్రులు ఉండి మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి మరి ఆ రకంగా ఎక్కడికో నీళ్ళు తీసుకెళ్ళాలి, నిధులు కేటాయించకపోవటం అనేది జరిగితే ఆ మంత్రులే బాధ్యత వహించాలి. కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేయాలి, అందరికీ న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.